నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాక్ ఫర్ పుదుచ్చేరి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ సీఎం. ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు. ముమ్మిడివరం మండలం సిహెచ్ గుండెపల్లి గ్రామంలో బ్రహ్మగుండాల వద్ద ఘనంగా వీరభద్ర స్వామివారి తీర్థ మహోత్సవం. వాక్ ఫర్ పుదుచ్చేరి కార్యక్రమం పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాండిచ్చేరి, కారైకల్, యానం, మహే ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం పాదయాత్ర నిర్వహించడం జరిగిందని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్ధాని దినేష్, ఇన్ఛార్జ్ కాటన్ శెట్టి రామూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ వైదిలింగం, మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి, యానం నుండి పార్టీ అధ్యక్షులు ఆర్ధాని దినేష్, పార్టీ ఇన్ఛార్జ్ కాటం శెట్టి రామూర్తి, కాంగ్రెస్ నాయకులు విల్లా చిన్ని, మత్స్య శ్రీను, ఆదిమూర్తి, ఈసీకే పార్టీ మెల్లం చిన్న, చెక్కల అరుణ్ కుమార్, సావిత్రినగర్ యువత అధ్యక్షుడు అశోక్ హర్ష, సతీష్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 2026లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భట్టి విక్రమార్క, ఎంపీ వైద్యలింగం తెలిపారన్నారు. இந்த பேரனுடைய நோக்கம் என்ன? என்ஆர் அரசையும் பிஜேபி அரசையும் நீங்கள் வீட்டுக்கு அனுப்ப வேண்டும் என்று இந்த பாத யாத்திரை இது வந்து கொண்டிருக்கிறது. தன்னுடைய பதவி சுகத்துக்காக என்ஆர் அவர்கள் தன்னகத்தை இருந்து மத்திய அரசிடம் தன்னை அடகு வைத்ததற்காக கண்டித்து இந்த பாத யாத்திரை வந்து கொண்டிருக்கிறது. பிறந்து கொண்ட பெரியவர்களே, தாய்மார்களே, இந்த பாத யாத்திரையை நீங்கள் அனைவரும் முன்னிறுத்த வேண்டும். இந்த பாத யாத்திரையுடைய ஒருங்கிணைப்பாளர் அங்குக்கூடிய இளையராஜனுடைய தலைமையில் இந்த பாத யாத்திரை வந்து கொண்டிருக்கிறது. தாய்மார்களே, படிப்புகளை సావిత్రినగర్ ఫిషింగ్ హార్బర్ లో ఉన్న ఎండీ చేపల పాకలు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన ఘటన నేపథ్యంలో నేడు సంఘటన స్థలాన్ని మల్లాడి కృష్ణారావు బాధితుల్ని పరామర్శించి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుని బాధితులకు ప్రభుత్వం తరపున తగిన సహాయం అందేలా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా హార్బర్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన లైట్లు సరిగా వెలగకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలియజేయగా లైట్లు సరిచేసేలా చర్యలు తీసుకోవాలని, అలాగే చుట్టుపక్కల అధికంగా పెరిగిన తుమ్మ చెట్లను తొలగించి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేలా సంబంధిత అధికారులకు సూచన చేశారు. ఇదే సందర్భంగా సావిత్రినగర్ బరియర్ గ్రౌండ్ కు సంబంధించిన అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయాలని పీడబ్ల్యూడీ అధికారులు, జేఈ మరియు కాంట్రాక్టర్తో మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అంటే మొన్న ఫోన్ చేసిన తర్వాత అంటే ముందు దీనికి ముందు 2 రోజుల ముందు అది పైన ఇది నాకు నేను హైదరాబాద్లో ఉన్నాను. ఇవాళ వెళ్తాను. నేను హాస్పిటల్కి వెళ్ళాను. నేను 5 రోజులు అంటే మొత్తం హెల్త్ చెకప్ యానం ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో ఇళ్ల పట్టాల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దీనిపై ఫిషరీస్ డైరెక్టర్ తో మాట్లాడడం జరిగింది. యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్ధాని దినేష్ తెలిపారు. వాటిపై తీసుకున్న లోన్ నగదును కట్టవలసిన సొమ్ముతో కడితే మీ ఇల్లు పట్టాలు ఇస్తామని తెలిపారు. అలాగే ఆక్వాకల్చర్ రైతులకు బిల్లు తగ్గింపులు జరుగుతాయని, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో రావాల్సిన బెనిఫిట్స్ కోసం పెండింగ్ లో ఉన్న ఓఎన్జీసీ ఫండ్స్ రావాల్సిన కొంతమంది పేర్లు కోసం మాట్లాడడం జరిగిందన్నారు. నిరంతరం ప్రజల కోసం కష్టపడదే ఈ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. యానం ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి పాండిచేరి ఫిషరీస్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది. మరి పాండిచేరి యానంలో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లంపై మరి ఫిషరీస్ డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అయితే చాలా మంది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం మరి ఇల్లులు కట్టుకుని మరి కాంట్రాక్టర్లు ఆ డబ్బులు దబ్బేయడం వల్ల, లేకపోతే అక్కడ ఇల్లు కడతానని చెప్పి మరి డబ్బులు లేకపోవడం ఆగిపోవడం వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని సంవత్సరాల క్రితం కట్టుకోకుండా మళ్ళీ ఇప్పుడు లోన్కి అప్లై చేస్తామంటే మళ్ళీ అది లోన్ క్లియర్ చేయాలి, అది లేట్ అవుతుందని అంటున్నారు. ఇప్పుడు డైరెక్టర్ గారు క్లియర్ కట్ గా చెప్పేశారు. ఎవరి దగ్గర అయినా సరే అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎంత 15,000 తీసుకున్నారా, 30,000 తీసుకున్నారా, 45,000 తీసుకున్నారా, ఎంత తీసుకుంటే అంత దానికి ఇంట్రెస్ట్ వేసి అమౌంట్ అనేది కట్టించుకుంటే మీ పట్టా మీకు ఇచ్చేస్తారు. మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా మీరు వస్తే గనక మీ పట్టా మీకు ఏదైతే మీరు డబ్బులు తీసుకున్నారో దాని ఇంట్రెస్ట్ తో పాటు ఇచ్చేసినట్లయితే డెఫినెట్ గా మరి ఇచ్చేయడానికి రెడీ, మరి మీ పట్టా ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే దీన్ని కూడా మరి పైన ఉన్న అధికారులతో మాట్లాడి ఇంట్రెస్ట్ కూడా కుదిరితే తగ్గించేలా కూడా మాట్లాడి ఏంటని చెప్తానన్నారు. దీన్ని మరి 100% ఈ విషయంపై అందరూ వినియోగించుకుంటారని మీ అందరికీ చెప్తాను. అంతేకాకుండా మరి కొంతమందికి ఓఎన్జీసీ కాంపోజిషన్ అమౌంట్ల కోసం కూడా మరి మాట్లాడడం జరిగింది. ఆ లిస్టు కూడా త్వరలోనే షార్ట్అవుట్ చేసి దాన్ని కూడా ఇస్తానని చెప్పేసి అన్నారు. అలాగే మరి అగ్రికల్చర్ కానీ అలాగే ఆక్వాకల్చర్ కానీ మరి వచ్చే కరెంటు పన్నులు కూడా మరి తగ్గించే విధానం అది కూడా ఇక్కడ స్టార్ట్ అయిందని చెప్పారు, ఇస్తానని చెప్పారు. ఇల్లు పట్టాల కోసం మాట్లాడుతున్నప్పుడు మేము అలాగే మాకు ఎవరైనా సరే ఇక్కడ వడ్డీ ఇంట్రెస్ట్ ఏదైతే అసలు ఉందో అసలు వడ్డీ కడుతుందంటే మేము ఇచ్చేస్తున్నామండి. మరి అక్కడ ఆయన లేటు తప్ప మాదేమీ లేదని చెప్పి ఇప్పుడు మా ఎదురుగుండా ఫోన్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. ఇలాగ యానంలో ఉన్న ప్రతి సంస్థలపై మేము మాట్లాడుతున్నాం. అలాగే ఫిషరీస్ లో ఉన్న కొన్ని ఇబ్బందుల కోసం కూడా ఆయనకు తెలియజేసాం. ప్రతి ఒక్కటి కూడా మా ఎదురుగుండా ఫోన్ చేసి షార్ట్అవుట్ చేశారు. మీకు ఏ విషయం ఉన్నా సరే పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ ఉందని, కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తుందని చెప్పేసి చెప్తున్నాను. అదేవిధంగా ఐస్ బాక్సుల కోసం కూడా నేను చెప్పడం జరిగింది. ఐస్ బాక్సులు కూడా ఎవరన్నా ఉంటే మా పార్టీ ఆఫీస్ కు సంప్రదించండి, వాళ్ళు కూడా ఇప్పించేలా మనం చేస్తాం. అదేవిధంగా చాలా రకాలైన స్కీమ్స్ ఉన్నాయి, దానికోసం ఆయన చాలా వివరంగా చెప్పారు. ఎవరైనా సరే కుల మతాల భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మా నాయకులతో తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్కారం. ప్రజలందరికీ నమస్కారం. అలాగే ఆక్వాకల్చర్ రైతులకి, ఫార్మర్స్, ఫిష్ కల్చర్ ఫార్మర్స్కి నమస్కారం. మేము గతంలో కరెంట్ గురించి మేము ఆక్వాకల్చర్, ఫిష్ కల్చర్ ఫార్మర్స్ అందరూ ఆన్సర్ వచ్చి సంవత్సరం కింద మేము కరెంట్ ఎక్కువ అయిపోయిందని మేము లెటర్లు పెట్టాం. దాని నిమిత్తం గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఆ జీవో ఇచ్చి అప్లికేషన్ అన్ని ఇమ్మన్నారు, మళ్ళీ ఇచ్చాం. కరెంట్ బిల్లు ఇమ్మంటే ఇచ్చాం. కానీ అక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ గారు సరిగ్గా మాకు పనిచేయక మేము రోజు కాంగ్రెస్ పార్టీ, విసికే పార్టీ తరఫున మేము పెద్దలందరం ఇక్కడికి వచ్చాం. వస్తే ఈ డైరెక్టర్ గారు చెప్పారు ఈ తొందరలో చేసేస్తూ ఉన్నారు. దాని చేత ఆక్వాకల్చర్ ఫార్మర్స్ అందరూ కూడా మేము వచ్చి కాంగ్రెస్ పార్టీ, విసికే పార్టీ గారు అడగా తొందరలో 7 రూపాయల నుంచి 3 రూపాయల అవ్వని జీవోని తొందరగానే చేసేస్తామని చెప్పారండి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ నేతికుంటలో వెలిసిన నీతిలో వీరన్న బాబు సంబరం 54వ సంవత్సరం సోమవారం పండుగ తరహాలో ఘనంగా జరిగింది. కీర్తిశేషులు నరహర్ శెట్టి సత్తులు, శ్రీమతి మంగయ్యమ్మ దంపతుల కుమారుల ఆధ్వర్యంలో ఈ సంబర మహోత్సవాలు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ముందుగా వీరభద్రుల్ని ఊరేగింపుగా తీసుకెళ్లి గోదావరి నది స్నానం ఆచరించారు. అనంతరం జమ్మి చెట్టు వద్ద పూజలు చేసి తిరిగి గద్దెలో వీరభద్రుని అప్పగించారు. పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో సుంకరపాలెం రహదారి భక్తులతో కిక్కిరిసిపోయాయి. భారీ అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వీరన్న బాబు గద్దె వద్ద తీర్థ మహోత్సవం వైభవంగా జరిగింది. వీరముట్టులచే వీరనాట్యం జరిపి తదనంతరం గ్రామ పూర్వ విధుల మీదుగా స్వామివారిని ఊరేగింపు నిర్వహించారు.
పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో నరహర్శెట్టి వీరబాబు, నరహర్శెట్టి విఘ్నేశ్వరరావు, నాగరాజ్ ధనరాజు, కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఆభరణాలు బయట రావాలి. చక్కగా అన్న సమాధాన కార్యక్రమం ఎంతో వైకుండా తోటలో జరుగుతుంది. వెళ్ళమ్మా అని వేడుకున్నాడు. ఏ రకంగా దుర్గమ్మని వేడుకుంటున్నాడయ్యా? శ్రీ కాపులపాలెంలో వెలిసి ఉన్న శ్రీ నేతికొండ వీరభద్ర స్వామి వారి ఈ రోజు సంభ్రమం ఎంతో కనుల వైకుంఠంగా పొద్దున్న నుంచి స్వామివారి గోదావరి స్థానం, మధ్యాహ్నం 11 గంటలకి స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం, ఇప్పుడు 3 గంటల నుంచి మా శ్రీని గారు కొందంసే భజన కార్యక్రమం, మన 8 గంటలకి వీరటం ఉట్లిసే గంగధార కార్యక్రమం, అలాగే చక్కడి వీరభద్ర సంబర కార్యక్రమం ఎంతో కనుల వైకుంఠంగా ఈ రోజు మన పాలెం గ్రామంలో శ్రీ నేతికొండ వెలిసి ఈ రోజుకి 54వ సంవత్సరం పూర్తి చేసుకుని ఎంతో కనుల వైకుంఠంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఎంతో కనుల వైకుంఠంగా జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలకు వచ్చిన భక్తులందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా న్యూస్ ఛానల్ వారికి, అలాగే ముఖ్యంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి భక్తుడికి కూడా మా కాపులపాలెం వీరభద్ర అయ్యప్ప స్వామి వారి, మా నేతికొండ వీరభద్ర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి ఎంతో కనుల వైకుంఠం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. స్వామి శరణం, స్వామి శరణం, శ్రీ నేతికొండ శరణం. 54వ సంవత్సరం శ్రీ నేతిలో వీరన్నబాబు సంబరం అతి వైభవంగా జరుపుబడుతున్నది. ఈ కార్యక్రమానికి సుమారు 15,000 నుంచి 20,000 మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈరోజు ఈ కార్యక్రమం భారీ అన్నదానం, ఈ కార్యక్రమంలో భారీ అన్నదానం జరగడం జరిగింది. పొద్దున్న ఉదయం 8 గంటలకి గౌతమి నది స్థానం, 11 గంటలకి భారీ అన్నదానం, ఇప్పుడు కూడా సాయంత్రం కూడా అన్నదానం, అలాగే పలహారం ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. రాత్రి 8 గంటల నుంచి వీరనాట్యం జరగబడుతుంది. ఇది మా కీర్తిశేషులు మా తండ్రి గారు అయినటువంటి నరహరిరెడ్డి సత్తులు గారు, శ్రీమతి మంగయ్యమ్మ గారు 1972 సంవత్సరం మొదలు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ కార్యక్రమం ఎంత ఘన విజయంగా జరుగుతుంది. దీనికి సహకరించిన కాపులపాలెం, కనకాలపేట, సాజీపేట, ఉప్పంగలే అంతా గ్రామ ప్రజలకి, గ్రామ యూత్కి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఇక మీదట ఇలాగే దీన్ని మేము, మా పిల్లలు, మా మనవళ్ళు కూడా దీన్ని కంటిన్యూ చేస్తూ ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరపగలవారమని తెలియపరుచుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. వెలసి ఉన్న శ్రీ వీరభద్ర స్వామి సంబరం ఈ సంవత్సరంతో దిగ్విజయంగా 54 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమంకు భక్తులందరూ కూడా ఎటువంటి పిలుపు లేకపోయినా ప్రతి సంవత్సరం మాఘమాసంలో పౌర్ణమి వెళ్ళిన సోమవారం ఆ రోజు భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సంబరము జయప్రదం చేస్తున్నారు. ఈ ఈ ఈ సంబరం సుమారుగా 54 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంకు కాపులపాలెం మరియు కనకాలపేట పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మరియు యూత్ అంతా కూడా తమ చేతుల మీదకి ఈ కార్యక్రమం చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు సుమారుగా ఒక 500 మందితో ప్రారంభించి ఈరోజు 20,000 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సాయంకాలం కూడా పలహారాలు మరియు అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భక్త మహాశయులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తాళరేవు మండలం చొల్లంగిమాడ ఫారెస్ట్ లో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వరప్రసాద్ అధ్యక్షన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు హాజరయ్యారు. అవునండి మీ మేడం ఓకే ఎలా వచ్చాను పడవ మీరే రిప్లై ఇవ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను దుమారం రేపుతున్నాయి. పోలవరం మండలం పరిధిలోని టీ కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడారు. అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా అత్యంత దుర్మార్గంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. తక్షణమే పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమాజంలో విద్వేషాలు రగిలిస్తున్న అంబటిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా పోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సీరియస్లో ఈరోజు అంబటి రాంబాబు గారి వ్యవహార శైలి ఎలా ఉందంటే ఒక విజన్ ఒక మంచి నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ విషయాన్ని ఖండిస్తున్నాం. ఈ వైసీపీ నాయకులకి ఇంకా బుద్ధి రాదు. ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఈ విధంగానే అని ఈవేళ 11 స్థానాలకు పడిపోయారు. ఇదే విధంగా వీళ్ళు కొనసాగితే మొత్తం వీళ్ళకి ప్రజాదరణ అనేది రాష్ట్రంలో ఉండదు. ఈ విషయంలో మేము ఖండిస్తున్నాం. కొంతమంది ఇది కాపు నాయకుల మీద జరిగిన చర్య అని చెప్పేసి వైసీపీ ఖండిస్తుంది. కాపు నాయకులకి ఈ సంఘటనకి ఈ విధమైన సంబంధం లేదు. ఇది ఒక పార్టీ పరంగా అంబటి రాంబాబు గారిని చూస్తున్నాం తప్ప కులపరంగా దీన్ని చూడట్లేదు. దీనికి వంగవీటి రంగ గారి హత్యకి మన తుని సంఘటనకి ఈ విధమైన సంబంధం లేదు. ఈ విషయం దీని మీద అంబటి రాంబాబు గారిని కఠినంగా శిక్షించాలని పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం ఈరోజు
టీ కొత్తపల్లి గ్రామంలో పాత్రికేయ విలేకరులందరికీ ఇచ్చేసిన ప్రత్యేక ధన్యవాదాలు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సీపీ అంబటి రాంబాబు గారు, అది మీకు ఆయన అలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని మీరు చూసి వరవలేక మరి చంద్రబాబు నాయుడుపై మీరు అలా మాట్లాడడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని చూసి ఓర్వలేక అనేకమైన దుష్ప్రచారాలు చేయడం మీకు కరెక్ట్ కాదు. దీన్ని కూటమి ప్రభుత్వం ద్వారా కూటమి నాయకులందరూ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా టీ కొత్తపల్లి కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారాలండి. నిన్న రాష్ట్రంలో జరిగిన చాలా దురదృష్టకరమైన సంఘటన. సుమారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తూ 60 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అంబటి రాంబాబు గారు చాలా దారుణమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. కనీసం ఆయన వయసుకి ఆ హోదాకి కూడా తగిన గౌరవం ఇవ్వలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. అభివృద్ధిని చూసి కూటమి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో మోదీ గారి సమక్షంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వార్వలేక కావాలని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టి కావాలని అభివృద్ధిని అడ్డుకోవాలనే కార్యక్రమంలోనే వైసీపీ నాయకులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. గతంలో ప్రజలు తీర్పు ఇచ్చిన దాన్ని కూడా ఇప్పటికంకా మర్చిపోయి మళ్ళీ ఈ విధంగా చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదని చెప్పి చేసి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు గారికి తగిన శాస్తి జరగాలని చెప్పేసి ఈ పార్టీ వైపు నుంచి, కూటమి వైపు నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. ప్రజా అవసరాల మేరకు ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామంలో విలేజ్ క్లినిక్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు పేర్కొన్నారు. ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడారు. ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామంలో విలేజ్ క్లినిక్ నిర్మాణానికి సంబంధించి లేనిపోని అపోహల్ని సృష్టించడం తగదని విమర్శించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గ్రామ అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. నేను టీడీపీ మండల ఎస్సీసీఎల్ సెక్రటరీ. నా పేరు గోనపాటి విద్యాసాగర్. ఇచ్చేసినటువంటి పాత్రికా మిత్రులందరికీ కూడా మా కూటమి తరఫున ప్రత్యేకమైన నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య సారాంశం ఏంటంటే టీ కొత్తపల్లిలో వచ్చినటువంటి హెల్త్ సెంటర్స్. ఈ హెల్త్ సెంటర్స్ మీద ముందుగా ఒక 3 రోజుల కింద నుంచి ఒక రకమైనటువంటి అభియోగాలు మోపుతున్నారు. ఇది కరెక్ట్ అయింది కాదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సరే ఇక్కడ ఉండే ప్రజలు, ఇక్కడ ఉండే పార్టీ నాయకులు అన్నీ కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఇది లేనిపోయినటువంటి అవగాహన చేసి ఇక్కడ ఏదో వాళ్ళు లబ్ధి పొందామనేసి నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇక్కడ ప్రజలకి ఎటువంటి అవసరాలు ఉన్నాయో అవసరాల మేరకు ఇక్కడ ఉండే నాయకులు, కూటమి నాయకులు తీసుకున్న ఒక నిర్ణయం ప్రకారంగానే ఇక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చేసి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఇప్పటికీ ఇలా సాగుతూ ఉంటుంది. ఇది ఎటువంటి కుల వ్యవస్థ కానీ లేకపోతే వేరే కులాలకి ఎటువంటి సంబంధించింది కాదు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉండే ప్రజలకి మంచి జరగాలన్న ఉద్దేశంతో నాయకులు తీసుకునే ఒక నిర్ణయం. నేను ఎప్పుడు గతంలో కూడా 2019 నుంచి 2024 వరకు ఒక పిఎస్సి సెంటర్లో ఒక సచివాలయం నిర్మించారు. అది ఆ స్థలంలో నిర్మించినటువంటి దానికోసం అప్పుడు మేము ఉండే పార్టీ నాయకులంతా కలిసి ఒక ఎమ్మెల్యేగా దగ్గర కనీసం దాని మీద ఒక అవగాహన విధంగా కూడా లేకుండా కూడా మమ్మల్ని మాట్లాడి కనీసం సమాధానం కూడా చెప్పకుండా అభివృద్ధికి అడ్డు పెడతారన్న విధానంగా మమ్మల్ని ఆ రోజు మాట్లాడటం జరిగింది. కానీ ఈ రోజుండే స్థానిక ఎమ్మెల్యే గారు అయితే మట్టుకి మా టీ కొత్తపల్లి విషయంలో ప్రతి ఒక సీసీ రోడ్ల నిమిత్తం కానీ లేకపోతే ఏ విషయంలో అయినా సరే మాకు మా ఎమ్మెల్యే గారికి పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రతి కులాల వారీగా ఈ సెంటర్ విషయంలో లాస్ట్ ఆ బ్లాక్ 2లో ఒకటి వచ్చింది. అది కూడా ఒక ఎస్సీ గ్రామంలోనే అక్కడ కావాలని సైట్ చూపించారు. అది కూడా చెప్పినట్టుగా అక్కడ ఉండే నాయకులందరూ కలిసి తీసుకుని చేయడం జరిగింది. అక్కడ కూడా ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు. దాని మీదట మేము ఏదొచ్చినా సరే మా కూటమి నాయకులు తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తాం. హెల్త్ సెంటర్పై ఈ సైట్ మీద ఉండే అపోహాలన్నీ కూడా ఇక్కడ ఉండే స్థానిక ముఖ్యమైనటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులంతా కూడా ఎంక్వైరీ చేసి మరి ముఖ్యంగా దీనికి ఒట్టూరు తాతయ్య బాబు గారు అని చెప్పేసి మేము ముందుకు వచ్చాం. ఇది దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినటువంటి కూటమి నాయకులకి
మరి పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారాలు. నేను సీనియర్ తెలుగుదేశం మండల కార్యదర్శిగా చేశాను. అదేవిధంగా గ్రామంలో పార్టీ కోసం ప్రవర్తిస్తున్నాను. ఈరోజు నా పేరు సుట్టుకుల దాసు. ఈరోజు మరి ఇక్కడ జరిగినటువంటి ఈ శంకుస్థాపన విషయంలో మరి అనేక అపోహలు నిర్వహిస్తున్నారు. ఇది అందరూ కలిసి కూటమి నాయకులు అందరూ కలిసి ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం. ఇది కులాలకు సంబంధించిన విషయం కాదు. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే ఇక్కడ సైట్ అలాట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారికి మేము చెప్తే అందరూ ఓకే అయిన తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేగాని ఇందులో కులాల ప్రస్తావన అనేది లేదు. ఈ కూటమి ప్రభుత్వం అందరూ కలిసే నిర్ణయాలు తీసుకుంటారు. ఇండివిజువల్గా ఎవరో ఒకరు తీసుకునే నిర్ణయం కాదు. కాబట్టి ఇది కూడా మెయిన్ రోడ్డు పక్కనే సెంటర్లో స్థలం ఉంది కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది జనాభా ప్రాతిపదికన కూడా ఇది అటు పక్కన ఇటు పక్కన మధ్యలో సెంటర్లో ఉండడం ఉంది కాబట్టి ఇది సమంజసంగానే ఉంటుందని ఇక్కడ సెంటర్ యాక్టివ్ అయింది. అటు దుప్పులంక వారికి కూడా ఇది దగ్గరగా ఉంటుంది. ఈ అప్లికేషన్లో ఇక్కడ ఉండడం ఇది మరి ఉండాలని అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగానే మనం ముందుకు వెళ్తామని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కార్షెనికోన మండలం కుండలేశ్వరం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామివారి దేవాలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం మాఘ పౌర్ణమి పురస్కరించుకుని సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వృద్ధ గౌతమి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. భారీ క్యూలైన్లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కల శ్రీధర్, శ్రీమతి డాక్టర్ పావని దుర్గా దంపతులు ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా మాఘ పౌర్ణమి రోజున భారీ అన్న సమారాధన నిర్వహిస్తున్నామని తెలియజేశారు. पार्वती कुंडेश्वर स्वागताभ्य नमः दीपहार नमस्कारान् समर्पयामि नमस्करोमि हर हर महादेव शंभो शंकर मूर्साल्यं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं बाबू ऑर्डर అందరికీ నమస్కారం. ఇది కుండలేశ్వర స్వామి మహాపుణ్యక్షేత్రం. కుండలేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. 5 రోజులు కళ్యాణోత్సవం జరిగిన తర్వాత 5వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం మేము ప్రతి సంవత్సరం. 50 మంది భక్తులు పుణ్యక్షేత్రంలో 50 మంది స్నానాలు ఆచరించి 50 మంది భక్తులు కూడా వచ్చి అన్న సమర్పణలో పాల్గొని 50 మంది అన్నదానంలో పాల్గొంటారు. మహాపుణ్యక్షేత్రం కాబట్టి 50 మంది భక్తులు స్నానాలు పుణ్యక్షేత్రంలో చేసి మహాపరమేశ్వరుని కుండలేశ్వర స్వామిని దర్శించుకొని అన్నదానంలో పాల్గొని ప్రసాదం స్వీకరిస్తారు. ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నెపల్లి గ్రామంలో గత 46 సంవత్సరాలుగా శ్రీ వీరభద్ర స్వామివారి తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా గోలకోటి సాయిబాబు మాట్లాడారు. దేవరపల్లి వాస్తవ్యులు మహాదశ చిట్టమ్మ వీరభద్ర పీఠం స్థాపించి ఎంతో మంది వీరుల్ని గద్దెనెక్కించారు. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనేక మంది తమ వీరభద్రుల్ని బ్రహ్మగుండాల వద్దకు తీసుకుని వెళ్లి మేళతాళాలతో స్నానం ఆచరించి పూజ నిర్వహించి పీఠం వద్దకు తీసుకొచ్చి గద్దెకు అప్పగిస్తారు. గొల్లకోటి వెంకటరెడ్డి ఈ క్షేత్రంలో పూర్వం అగస్త్య మహాముని తపస్సు చేశారని ఈ స్థల పురాణం తెలియజేస్తుంది. అలాగే ఈ బ్రహ్మగుండల స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని, చర్మ సంబంధ వ్యాధులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అన్నారు. ఈ క్షేత్రంలో అప్పుడప్పుడు పెద్ద పెద్ద నాగసర్పాలు దర్శనమిస్తాయి. వాటిని ఫోటో తీస్తే ఫోటో రాదు అని కొంతమంది భక్తులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద భజన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సాయంకాలం నిప్పుల గుండంతో కూడా వీరభద్రుడు సంబరం చేయడం జరుగుతుందన్నారు. ఇక్కడ నిర్వహించిన అన్న సమారాధనలో సమరస్త సేవా ఫౌండేషన్ కార్యకర్తలు కార్టెనికోడ మండల కన్వీనర్ బి నాగలక్ష్మి ఆధ్వర్యంలో సేవలు అందించారు. వారిని ఆలయ కమిటీ వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథి నానజీ, స్థానిక సర్పంచ్ గొల్లకోటి శివరామకృష్ణ, ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతుక కనకారావు, గొల్లకోటి వీరబాబు, మట్ట సూరిబాబు, మేకల నాగయ్య, గాలిదేవరి రమేష్, గొల్లకోటి సుబ్రహ్మణ్యం, గాలిదేవరి సత్యబాబు, బద్రి దోరబాబు, సోదా దోరబాబు, గొల్లకోటి శ్రీనివాసరావు, నంద్యాల తాతాజీ తదితరులు పాల్గొన్నారు.
అది ఓడిగాల్లో పెట్టింది పట్టుకొచ్చి అక్కడ స్వామి కారణం సర్దుకోవాలి, భోజనం పెట్టుకోవాలి, కారణం సర్దుకోండి.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో మాఘ నాగ పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన పంపన్ నారాయణరావు, రాజేశ్వరుల మనవడు దుర్గాప్రసాద్, అనుష దంపతులు పీటలపై కూర్చున్నారు. వారితో ఆలయ అర్చకులు కండపల్లి రంగాచార్యులు ప్రత్యేక పూజలు చేయించారు. కుటుంబ సభ్యులు పంపన విష్ణు, గురుస్వామి, లక్ష్మీ, పంపన చంద్రారావు, సరోజ, గ్రామ సర్పంచ్ పంపన రామకృష్ణ, ఆలయ చైర్మన్ వీళ్ల సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షులు వీళ్ల వీర, దున్న సింహాద్రమ్మ, సూర్యప్రకాష్ తో పాటుగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓకే కనబట్లేదు. హుషార్క యోగం 18 సంవత్సరాలకు ఒకసారి కలిసేటటువంటి మహాపుణ్య పర్వతం. ఈవేళ ఈ అమ్మవారి పాలాభిషేకం పంపనవారి కుటుంబం నారాయణరావు గారు, విష్ణుమూర్తి, చంద్రరావు గారు సకుటుంబ సమేతలై జరిపించినటువంటి ఈ పూజా మహోత్సవంలో అనేకమైనటువంటి భక్తులందరూ కూడా పాల్గొని సూర్యనారాయణమూర్తి యొక్క ప్రసాదం పరమానందంతో సైతంగా అమ్మవారిని దర్శించుకుని ఆ ప్రసాదాలన్నీ స్వీకరించి వెళ్ళాం. దాదాస్తు ప్రెసిడెంట్ గారు వెనక్కి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడ జిల్లాలో 2 రోజుల కళాశాల విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం తాళరేవు మండలం కైట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. 2వ రోజు తాళరేవు చెరువుగట్టు సెంటర్ నుండి బొడ్డు సత్యనారాయణ కళ్యాణ మండపం వరకు పదచరణం కవాతు నిర్వహించారు. తాళరేవు బొడ్డు సత్యనారాయణ కళ్యాణ మండపంలో జరిగిన ఆర్ఎస్ఎస్ విద్యార్థుల శిక్షణ కార్యక్రమంలో వ్యక్తి నిర్మాణం, శారీరక దృఢత్వం కోసం యోగా వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. ముఖ్య వక్తగా రాష్ట్ర కార్యకారిణి సభ్యులు రాజేంద్ర, ముఖ్య అతిథి బొడ్డు సత్యనారాయణ, జిల్లా కార్యవాహ కిరణ్ కుమార్ రెడ్డిలు హాజరయ్యారు. స్థానికులు ఎన్పీబీ రామారావు, కొపనాతి దత్తాత్రేయ వర్మ, చెక్క అజయ్ వర్మ, విత్తనాల కార్మిల స్వామి, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఇజ్రాయెల్లో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ జాతీయులు యూదులు అంటారు, జూస్ అంటారు, యూదులను సామూహికంగా చంపేశారు. ప్రారంభంలో ఇజ్రాయెల్ అరెస్ట్ చేసి దూరంగా తీసుకెళ్లి వాళ్ళ చేత గోతులు తగ్గించాడు. ఆ గోతు మీద ముందున వాళ్ళని నిలబెట్టాడు. వాళ్ళ వెంట నుంచి తల మీద ఉపాధి పెట్టి కాల్ చేస్తే అందులో పడిపోయేవారు, మూసేసేవారు. అది కూడా సరిపోలేదు, ఒక్కొక్కరిని చంపించే చాలా టైం ఉంటుందని గ్యాస్ చాంబర్స్ ఏర్పాటు చేశారు. సుమారుగా 2000 మంది ఒకే గ్యాస్ చాంబర్లో లోపలికి పంపించి విషవాయువులను పంపించి వాళ్ళందరినీ సామూహికంగా హత్య చేశారు. ఆ విధంగా హత్య చేయబడిన వాళ్ళు ఎంతమంది తెలుసా? ఆ విధంగా సామూహికంగా హత్యలు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిల్ అందరూ కూడా ఆ దేశం నుంచి పారిపోయారు, తన ప్రాణాలను కాపాడుకుంటారు. ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్ళిపోయారు, అక్కడ తలదాచుకున్నారు. మళ్ళీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయా దేశం నుంచి ఈ ఇజ్రాయిల్ వాళ్ళ మాతృభూమి ఇజ్రాయిల్కి వచ్చారు. ఇది ఎప్పుడు 1900
ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు మరియు ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బడే నాగజ్యోతి ఆదేశాల మేరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కేసీఆర్ పై రాజకీయ కక్ష సాధింపు సాగించబోమంటూ తెలంగాణ రాష్ట్ర నిర్మాత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్ మరియు టౌన్ ప్రెసిడెంట్ ఎండి కాజా పాషా నేతృత్వంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. మున్సిపల్ ఎన్నికల కోసమే ఈ కుట్ర అంటూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలు బయటపడతాయని ప్రజల దృష్టిని మరలించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అక్రమ విచారణకు తెరలేపిందని నాయకులు మండిపడ్డారు. ఈ నిరసనలో మండల టౌన్ పరిధిలోని అందరు ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారు. పోలీసుల రాజ్యం రాజ్యం పోలీసుల రాజ్యం రేవంత్ రెడ్డి మొండి వైఖరి తెలంగాణ మరవీరులకు. రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కోరంగి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేసి అనంతరం ఎస్ఐ సత్యనారాయణకు వినతి పత్రం అందించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు టేకుముడి లక్ష్మణరావు, దూలిబూడి బాబీ, వాడ్రే వీరబాబు, పొన్నమంట రామలక్ష్మి, పెంబాడి కృష్ణవీలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు దంగటి అవినాష్, కొప్పిశెట్టి చంటి, సొసైటీ అధ్యక్షులు కొప్పిశెట్టి బాబీ, జనసేన అధ్యక్షులు అత్తిలి బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అంబటి రాంబాబు, అలాగే పేరు నాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, సభ్య సమాజం తల దించుకునేలాగా మాట్లాడుతున్నారు. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తాళరా మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కోరంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మేము తెలుగుదేశం పార్టీ చాలా సహనంతో, ఓర్పుతోని నాయుడు గారు ఆదేశాల ప్రకారం ఉన్నాం. లేకపోతే అంబటి రాంబాబుని నాలుగు చేర్చడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. అలాగే పేరు నాని కూడా లిక్కర్ కేసులో వారం రోజుల కింద బయటకు వచ్చాడు. ఆడు బతుకేటో గతమేటో మర్చిపోయి ఆడు ఇష్టం వచ్చాడు పేరుతాడు. ఆడు కూడా త్వరలోనే చెప్పు దెబ్బలు తింటాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఉదయం మరి అంబటి రాంబాబు గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, అలాగే తెలుగుదేశం పార్టీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని మరి ఎలాంటి పరుష పదజాలంతో మాట్లాడారో మనం అందరూ చూసాం. చాలా దుర్మార్గమైన ఏవైనా చర్య ఇది. ఎందుకంటే వాళ్ళు గతంలో మంత్రులు, శాసనసభ్యులుగా చేసి మంత్రులుగా చేసిన వాళ్ళు అసలు ఏం పంపిస్తున్నారు ప్రజలకి, ఎలాంటి మెసేజ్ని పంపిస్తున్నారు? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఆలోచనతోనే గత పరిపాలన జరిగింది.
ఇప్పుడు కూడా దీన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించేయాలి, ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలనే విధంగా ప్రతి నాయకుడు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి నాయకుడు కూడా ఏ ఇన్స్టిట్యూషన్ చూసినా, ఎక్కడ చూసినా, రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ ఎక్కడ చూసినా తప్పుడు ప్రచారం చేయడం, తప్పుడు మాటలు మాట్లాడటం, మరి సభ్య సమాజం తలదించుకునేలాగా బూతులు మాట్లాడటం చేస్తూ ఉన్నారు. మరి వీరందరూ కూడా గత ఎన్నికల్లో ప్రజాక్షేత్రం నుంచి ప్రజలందరూ తవరేశారు. అయినా వీళ్ళకి బుద్ధి రావట్లేదు. రాబోయే రోజుల్లో మరి ఇంకా తగినటువంటి శాస్తి జరుగుతుంది. మరి చట్ట ప్రకారంగా ఈవేళ ఏదైతే వారు మాట్లాడిన తీరుకి నిరసనగా ఈవేళ మన క్వారిన్ పోలీస్ స్టేషన్లో మరి గౌరవ ఇన్స్పెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా దీని మీద ఎఫ్ఐఆర్ వేయించి వారిని కోర్టుకి ఈడుస్తామని తెలియజేసుకుంటూ, మరి ఇదే ప్రవర్తన ఎలాగుంటే తప్పనిసరిగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వీళ్ళని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని మీ ద్వారా తెలియజేస్తారు. నృసింహదేవర విశ్వనాథం తెలుగుదేశం రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వన్నమాడి కొండబాబు, ఆకెళ్ల సుబ్బారావు, ఆకెళ్ల నాగేశ్వరరావు, ఇంజరం తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఐపోలవరం మండలం పరిధిలోని జి వేమవరం గ్రామంలో గత కొన్ని సంవత్సరాల కాలం నుండి నిరుపయోగంగా పడి ఉన్న పీడబ్ల్యూడీ శాఖకు సంబంధించిన స్థలంలో అడవి తరహాలో పేరుకుపోయిన పరిసరాల్ని గ్రామస్తులు శుభ్రం చేశారు. స్థానిక ఇరిగేషన్ స్థలంలో గుర్తిన దివిజీ వేమవరం 2 గ్రామాల ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పీడబ్ల్యూడీ స్థలానికి సంబంధించి గ్రామంలో అధ్వానంగా తయారైన విషయాలపై మాట్లాడారు. గ్రామ సర్పంచులు నల్ల సుదర్శన్, లంకపల్లి దుర్గాదేవి, మునిరాజు, సొసైటీ ప్రెసిడెంట్ పెంట రవిప్రసాద్, చిక్కాల శ్రీనివాస్, మండల సాగునీటి సంఘ అధ్యక్షులు చిలువూరి సుబ్బరాజు, ఉపాధ్యక్షులు చోడిశెట్టి నాగబాబు, నీటి సంఘం అధ్యక్షులు సాగి వాసురాజు, రాయపురెడ్డి స్వామినాయుడు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు మద్యంశెట్టి పురుషోత్తం, ఎంపీటీసీ లంకెలపల్లి జమ్మి, చోడిశెట్టి బ్రహ్మానందం, కొండమూరి విజయబాబు బృందం పూజలు నిర్వహించారు. అనంతరం ప్రొక్లైన్ సహాయంతో పేరుకుపోయిన ముళ్ల పొదలను తొలగించి స్థలాన్ని శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మద్యంశెట్టి రాజబాబు, ఇండుగుల కేదారేశ్వరరావు, కర్రి చంద్రశేఖర్, సాధనాల త్రిమూర్తులు, పోతుల శ్రీరంగం, మద్యంశెట్టి దురబాబు, లంకపల్లి శ్రీను, ఇండుగుల రామకృష్ణ, పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, ఆకుల ఏడుకొండలు, మంగి కృష్ణ, పడల లక్ష్మణ్, చోడిశెట్టి సుబ్బారావు, కాలు దురబాబు, ఇండుగుల రామాంజనేయులు, పేరబత్తుల బాబు, మద్దిశెట్టి రాంబాబు, పెంట ఆదిమూర్తి తదితరులు పాల్గొన్నారు. వీడియో అండి మొత్తం ఎలా ఉండేది, ఎలా చేసాము దానికి కొంచెం ఇది కట్టండి. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని వందల సంవత్సరాలు జరిగినా వెనకాల చెట్లు పెట్లో ఉన్నాయి.
డీసీ గారు వచ్చారా? దండం చూసుకోండి, కొబ్బరికాయలు కొట్టకపోయిన లేదు మానేసాం. बोलो सत्यम दल की सत्यम दल की सत्यम दल की బాగా మళ్ళీ మనం క్రికెట్ ఆడతామండి. పర్లేదు కదా పర్లేదు. అన్ని బాగా జరగాలని చెప్పి దాని అనుకున్నాను. కాకినాడ జిల్లాలో ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయాలని జిల్లా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ సుందరయ్య భవనంలో రౌండ్ టేబుల్ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలో ఉన్న కార్మికుల చట్టాన్ని రద్దు చేసి కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని, రైతాంగానికి ఎరువులు, పురుగుల మందుల ధరలు పెంచి గిట్టుబాటు ధరలు పెంచడం లేదని అన్నారు. కొత్తగా తీసుకొచ్చిన విద్యుత్తు మరియు విత్తన చట్టాలని రద్దు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, ఈ రాష్ట్రంలో కౌలు రైతులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ముఖ్యంగా గతంలో ఉన్న సీసీఆర్సీ చట్టాన్ని రద్దు చేసి ఎల్ఈసీ చట్టాన్ని కొనసాగించాలని, అన్నదాత సుఖీభవ పథకాన్ని కులంతో విస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రతి కౌలు రైతుకు ఇవ్వాలని, తొలకరిలో ఇవ్వవలసిన పంట నష్టం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీలో 120 రోజులు పెంచిందండి. దాంతో జనం అదిలో పెంచారు. కానీ 100 రోజుల పథకంలో మొత్తం దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, కాకినాడ జిల్లాలో కానీ ఎన్ని రోజులు పని చెప్తున్నారు అయ్యా అంటే 50 రోజులకు మించి పని చెప్పట్లేదు. నేను చెప్పే మాట కాదు. ఈ పక్కనే ఉన్న కలెక్టర్ కనుక ఉన్న ఉపాధి హామీ అధికారి దగ్గరికి వెళ్తే ఒక షీట్ ఇస్తారు.
2024, 25 లేదా 25, 26 సంవత్సరాల్లో యావరేజ్ పనిదినాలు ప్రతి కుటుంబానికి కల్పించిన పనిదినం ఎంత అంటే 45 రోజులు, 45 రోజులు, 50 రోజులకు మించి చెప్పట్లేదు. అంటే 100 రోజులు పథకం ఉన్నప్పుడే నువ్వు 100 రోజులు చెప్పట్లేదు, 100 రోజులు చెప్పి 5 రోజులు పెంచితే ఎలా చెప్తావు? ఒకటి. రెండోది, ఈ సంవత్సరం దుర్మార్గంగా గతంలో పనిచేసిన ఏప్రిల్, మే, జూన్ నెలలో చేసిన పనులకు సంబంధించిన డబ్బులు ఇంకా 5-6 వారాలు డబ్బులు ఇప్పటికి రావాలి. చేసిన మేరకు డబ్బులు ఇవ్వలేని చేతకాని గవర్నమెంట్ అట కొత్తగా 120 రోజులు చెప్తారు. ఎలా నమ్మాలి? 3, మన దేశ ప్రజలందరూ ఫీల్ అయ్యేటువంటి మహాత్మా గాంధీ అంటే ఒక మహనీయుడు ఫీల్ అయ్యేది. అలాంటి పేరునే తొలగించేశారు. అలాగే 4, ఈ పథకంలో ఇప్పటివరకు కేంద్రం 90% నిధులు ఇచ్చేది, 10% మాత్రమే రాష్ట్రం భరించేది. 5% ఉన్నటువంటి పేదలందరూ కూడా ఈ పేదలకు కానీ, మధ్యతరగతి ఉద్యోగులు కానీ, మధ్యతరగతి వ్యాపారస్తులు కానీ, వివిధ వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు కానీ మనం అందరం కూడా నడుగట్టి ఒక తాటి మీదకి వస్తేనే వీళ్ళ భరతం పట్టగలం తప్ప మనం అందరం తప్ప మన గత చరిత్ర చూసుకున్న స్వతంత్ర పోరాటం కానీ, గతంలో జరిగినటువంటి రైతాంగ పోరాటం కానీ, సాయుధ పోరాటం కానీ ఇవన్నీ చూసుకున్నా కానీ పోరాటాల ద్వారానే మేలు జరిగింది తప్ప ప్రజలకు, పేద ప్రజలకి పోరాటాలు కాకుండా ఏ విధంగా కూడా మేలు జరగలేనటువంటి పరిస్థితి. అందుచేయాలంటే ఖచ్చితంగా మనం అందరూ ఏకదాటి మీదకి రావాలి. ఆ ఏకదాటి మీదకి వచ్చే రోజే ఫిబ్రవరి 12వ తారీఖు ప్రతి మండలంలో కూడా రైతాంగంతో, కూలీలతోటి, కార్మికులతో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న జ్యోతుల నవీన్తో వేలాది మంది పసుపు సైనికులు కూటమి నాయకులతో కలిసి రెండవసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు కాకినాడ బయలుదేరి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా అధికారంలో లేని సమయంలో కూడా కాకినాడ జిల్లాలో పార్టీని నడిపించి కార్యకర్తలకు అండగా ఉంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మన్నన పొంది రెండవసారి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న జ్యోతుల నవీన్ కి జగ్గంపేట నుండి కాకినాడ వరకు అడుగడుగున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పెద్దాపురం చేరుకున్నారు. మన ప్రీతమ నేత జ్యోతుల నవీన్ గారు పెద్దాపురం పట్టణం చేరుకున్నారండి. రెండవసారి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులుగా మన నాయకుడికి మనోళ్ళు జనసేన పార్టీ అధ్యక్షులు మన జ్యోతుల నవీన్ గారికి రెండవసారి జిల్లా రథసారథులు, జనసేన పార్టీకి ఒక రథసారథి, తెలుగుదేశం పార్టీకి ఒక రథసారథి సూర్యచంద్రుని కలిసినట్టుగా అదిగో జిల్లా రథసారథులు కలుసుకున్నారండి. మరి అమోఘమైన స్వాగతాన్ని తుమ్మల బాబు గారు మన నవీన్ గారు అదిగో గజమాలతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో చక్కని ఓకే మందాపు ఆపు అదిగో ఉప్పలగుప్తి మండలం భీమనపల్లి గ్రామంలో కుడిపూడి లోబా సురేష్ కుమార్ నివాస గృహంలో వీరభద్రుని బోనాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని పురవీధిలో అంగరంగ వైభవంగా ఊరేగించారు. అధిక సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాక్ ఫర్ పుదుచ్చేరి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ సీఎం. ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు. ముమ్మిడివరం మండలం సిహెచ్ గుండెపల్లి గ్రామంలో బ్రహ్మగుండాల వద్ద ఘనంగా వీరభద్ర స్వామివారి తీర్థ మహోత్సవం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.